నమస్తే, వెల్కమ్ టు వీతి న్యూస్. లక్ష్యం సమాజ హితం పేపర్ ముచ్చట కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ప్రధాన దినపత్రికలో ముఖ్యమైన వార్తలను చూద్దాం. ముందుగా ఈనాడు దినపత్రికలో వార్తని మనం ఒకసారి పరిశీలించినట్టయితే, మోదీకి ఓట్లడిగే హక్కు లేదు, రేవంత్ రెడ్డి ప్రచారం. ఏదైతే చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్న సందర్భంగా ఇటు బీఆర్ఎస్పై అలాగే మోడీపై విమర్శల పరంపర కొనసాగిస్తున్నారు. దీనికి సంబంధించిన వార్త దాదాపు అన్ని ప్రధాన దినపత్రికల్లోనూ చూడొచ్చు. ఈనాడులో మోదీకి ఓట్లు అడిగే హక్కు లేదు అనేది హెడ్లైన్గా చూడొచ్చు. రాష్ట్ర ఏర్పాటును పార్లమెంటులో అవమానించారు, భాజపా చర్యలో రాజ్యాంగ వ్యవస్థలు. కవిత బెయిల్ కోసం భాజపాకు భారత పరోక్ష మద్దతు. నాతో పాటు సీఎం పదవికి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అర్హత ఉంది, భువనగిరి సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనే వార్తను చూడొచ్చు. తెలంగాణ అవతరణ పార్లమెంటును అవమానించిన ప్రధాని మోడీకి రాష్ట్రంలో ఓట్లు అడిగే హక్కు లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ఏర్పాటే తప్పన్నట్టుగా మోడీ మాట్లాడారని, దీనిపై భాజపా నాయకులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, అరవింద్ ఏనాడు స్పందించలేదని విమర్శించారనే వార్త. మమ్మల్ని ఎందుకు ఓడించాలి అంటూ కూడా ప్రశ్నించలేదండి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టాలని కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారని, కాంగ్రెస్ను ఓడించాలని కేసీఆర్ అంటున్నారు. ప్రభుత్వం ఏర్పడిన 4 నెలల్లోనే గ్యారంటీలను అమలు చేస్తున్నందుకు ఓడించాలా, బీసీల జనాభా ప్రకారం విధులు ఇవ్వాలని మా మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్ను ఓడించాలా, కేసీఆర్తో పాటు ఆయన కుటుంబ సభ్యుల ఉద్యోగాలను ఊడగొట్టి పేద పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చినందుకు మా ప్రభుత్వాన్ని పడగొడతారా, దీనికి కేసీఆర్ సమాధానం చెప్పాలి. 2005లో ప్రారంభించిన ఎస్ఎల్బీసీ ప్రాజెక్టుకు కేసీఆర్ పట్టించుకోలేదు. 33 కిలోమీటర్ల సొరంగంలో 10 కిలోమీటర్ల తవ్వాల్సి ఉండగా 10 ఏళ్లలో పూర్తి చేయలేదు. ఈ ప్రాజెక్టు పూర్తయితే 3.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందడంతో పాటు తాగునీటి సమస్య తీరేది. కృష్ణా జలాలతో జిల్లా ప్రజలకు ఫ్లోరైడ్ నుంచి విముక్తి లభించేది. ఈ సమస్య పరిష్కారం కాకపోవడానికి కేసీఆరే కారణం అంటూ ఇక్కడ విమర్శించడం జరిగింది. ఇక చూసుకున్నట్లయితే ప్రజలు కోరుకున్న పాలన అందిస్తున్నామంటూ హుజూర్నగర్ ప్రచార సభలో ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యల్ని కూడా ఇక్కడ మొదటి పేజీలో ఈనాడులో మనం చూడొచ్చు. ఇదే వార్తకు సంబంధించి మనం ఒకసారి పరిశీలించినట్టయితే వెలుగు దినపత్రికలో కూడా ఈ వార్తను మనం ఒకసారి గమనించినట్టయితే, ఎలక్షన్ సెలక్షన్ కలెక్షన్, ఆంధ్ర కాంట్రాక్టర్ల నుంచి పందికొక్కుల్లా మెక్కినరు, కేసీఆర్ చేసిందంతా ఇదే అంటూ రేవంత్ రెడ్డి మరొకసారి కేసీఆర్ని విమర్శించిన వార్త వెలుగును హైలైట్ చేసింది. ప్రభుత్వం పడిపోతుందని ఇంకోసారి అంటే ఉరికిస్తాం, సీఎం పదవి అంటే ఫుల్ బాటిల్ అనుకున్నావా, కూలగోయడానికి తెలంగాణ ఏర్పాటును తప్పుపట్టిన మోడీకి ఓట్లడిగే హక్కు లేదు, నాతో పాటు సీఎం పదవికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అర్హుడు, యాదాద్రిని మళ్ళీ యాదగిరిగుట్టగా మారుస్తామని వెల్లడి. భువనగిరి కార్నర్ మీటింగ్లో ప్రసంగం రేవంత్ రెడ్డి హై టెన్షన్ వైరు, మేము ట్రాన్స్ఫార్లం మంత్రి వెంకటరెడ్డి ముట్టుకుంటే మాడిపోతారని కేసీఆర్లకు హెచ్చరిక అనే వార్త. భువనగిరిలో నామినేషన్ సందర్భంగా కోమటిరెడ్డి బ్రదర్స్తో పాటు జిల్లా నాయకులందరూ పాల్గొనడం జరిగింది. దీనికి సంబంధించిన వార్త మనం ఆంధ్రజ్యోతిలో చూసుకున్నట్లయితే, లక్ష్మీ నరసింహుడి సాక్షిగా చెప్తున్న 15 ఆగస్టులోగా 2 లక్షల రుణమాఫీకి సంబంధించి ఇప్పటికే ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఇటీవలే రేవంత్ రెడ్డి ప్రకటించడం జరిగింది. ఆగస్టు 15 లోపల రుణమాఫీ చేస్తానని చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు లక్ష్మీ నరసింహుడి సాక్షిగా 2 లక్షల రుణమాఫీ ఆగస్టు 15 లోపల చేస్తానని చెప్పి మరొక మాట ఇవ్వడం జరిగింది. వచ్చే పంట నుంచి వరికి 500 బోనస్, గుట్టలో భక్తులకు సౌకర్యాలు కల్పిస్తే 60,000 కోట్లతో మూసి ప్రక్షాళన, సాగునీటి కాలువలను పూర్తి చేస్తాం, నాతో పాటు సీఎం అర్హత ఉన్న వ్యక్తి కోమటిరెడ్డి, సీఎం పదవి నాకు బాధ్యత, సర్కార్ను ఎందుకు కూలగొడతారు, ఇచ్చిన హామీలను నెరవేర్చినందుక, కేసీఆర్ బిడ్డకు బెయిల్ రావాలంటే భువనగిరిలో బీజేపీ గెలవాలంట, బీఆర్ఎస్ బీజేపీని వామపక్షాలు బొందపెట్టాలి. భువనగిరి ప్రచారంలో రేవంత్. 3 జిల్లాల్లో నేడు రేవంత్ పర్యటన, నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనున్న సీఎం అనే వార్త. క్రికెట్ టీంల సీఎం రేవంత్ నాయకత్వంలో 11 మంది మంత్రులు ఒక జట్టుగా ఉన్నామంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలను కూడా మనం ఇక్కడ చూడొచ్చు. రుణమాఫీకి సంబంధించి మరొకసారి తెరపైకి రావడం జరిగింది. డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి అధికారం చేపట్టక ముందు చెప్పడం జరిగింది. అయితే అది ఇప్పుడు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న సందర్భంగా 15 ఆగస్టు లోపల రుణమాఫీ చేస్తామని చెప్పి మరొకసారి రేవంత్ రెడ్డి ప్రకటించడానికి సంబంధించిన వార్త దాదాపు అన్ని దినపత్రికల్లోనూ హైలైట్ చేయడం జరిగింది. మనం ఈ వార్తకు సంబంధించి సాక్షిలో మనం పరిశీలించినట్టయితే, కార్నర్ మీటింగ్లో పాల్గొన్న సీఎం రేవంత్కు సంబంధించి వ్యవస్థలన్నీ విధ్వంసం. ఇక్కడ ప్రధాని మోడీపై రేవంత్ ధ్వజానికి సంబంధించి మోదీని విమర్శించిన వార్తను ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. బీజేపీకి ఓట్లు అడిగే అర్హతే లేదు, రాజ్యాంగాన్ని కాపాడాలంటే ఇండియా కూటమిని గెలిపించాలి, రాష్ట్రంలో బీఆర్ఎస్ బీజేపీలను బొంద పెట్టాలి,
ప్రభుత్వం పడిపోతుందని ఎవరైనా అంటే కొడతాం, తనతో పాటుగా సీఎంగా అర్హత ఉన్న వ్యక్తి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని వ్యాఖ్య అనే వార్తను మొత్తానికి భువనగిరి మీటింగ్ సందర్భంగా భువనగిరిలో తన అనుచరుడు చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించుకోవడానికి నామినేషన్ సందర్భంగా అక్కడికి రావడం జరిగింది. కోమటిరెడ్డి బ్రదర్స్ని పొగడ్తలతో ముంచెత్తడం జరిగింది. కోమటిరెడ్డి బ్రదర్స్ సహకారం లేకుండా భువనగిరి సీటు కానీ గెలవడం కష్టమైన పరిస్థితిలో ఇక్కడ కోమటిరెడ్డి బ్రదర్స్కి పొగడ్డం సంబంధించిన వార్త, అలాగే 15 ఆగస్టు లోపల రుణమాఫీకి సంబంధించిన వార్తను మనం చూడొచ్చు. ఇక మనం మరికొన్ని వార్తల్ని కూడా మనం చూసుకున్నట్లయితే, ఒకవైపు రుణమాఫీకి సంబంధించిన వార్త ఈ విధంగా ఉంటే, రుణమాఫీది అమలు సంబంధించి ఈనాడులో కాంగ్రెస్కు ఓడిస్తేనే రుణమాఫీ అమలు అబద్ధాలు చెప్పడంలో సీఎం రేవంత్ రెడ్డిది ఆస్కార్ వస్తుంది, మంత్రి హరీష్ రావు అనే వార్తను చూడొచ్చు. రుణమాఫీ ఇప్పుడు ఎన్నికల సందర్భంగా ఒక ఎజెండాగా మారిందని చెప్పొచ్చు. 100 రోజులలోపు రుణమాఫీ చేస్తామని చేయకుండా రైతులను మోసం చేసినందుకు రాష్ట్రంలో ఉన్న 60 లక్షల మంది అన్నదాతలకు సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. ఆదివారం రాత్రి మెదక్లోని బారాసా జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడిస్తేనే రైతులకు రుణమాఫీ జరుగుతుందన్నారు. నా ఎత్తు గురించి మాట్లాడడం కంటే ముందు కర్షకులు పడుతున్న తిప్పల గురించి ఆలోచించాలని సీఎం రేవంత్ రెడ్డికి సూచించారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం వచ్చి 21 రోజులు అవుతుంది, ఇంతవరకు ఒక్క లారీ ఒడ్లు కూడా కొనలేదు అంటూ ఇక్కడ ఎన్నికల సందర్భంగా విమర్శలు కొనసాగించడం జరిగింది. హరీష్ రావుకు సంబంధించిన వార్త మనం చూడొచ్చు. ఇక చూసుకున్నట్టయితే ఈనాడులో మరిన్ని వార్తల్ని మనం ఒకసారి ప్రధాని మోడీ వార్తను ఈనాడు హైలైట్ చేయడం జరిగింది. కాంగ్రెస్ వస్తే సంపదంతా ముస్లింలకే అంటూ ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. అర్బన్ నక్సలిజం మనస్తత్వం ఉన్న ఆ పార్టీ నేతలు మహిళలు మంగళసూత్రాలని వదలరు. రాజస్థాన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్ర వ్యాఖ్యలు. ఇది విద్వేష ప్రసంగమే మండిపడిన కాంగ్రెస్. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజల సంపద అంతా మైనార్టీలైన ముస్లింలకు పంచుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించారు. దేశంలోని వనరులపై మైనార్టీలదే తొలి హక్కని యూపీఏ హయాంలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ చేసిన వ్యాఖ్యలను తన వాదనకు మద్దతుగా మోడీ ఉదహరించారు. ఆదివారం రాజస్థాన్లోని జాలోర్, భీమ్లాల్లో బాన్స్వాడ్ ఎన్నికల ర్యాలీలో ప్రధాని మాట్లాడారు. ప్రజల వద్ద ఉన్న బంగారంతో సహా సంపద మొత్తం సర్వే చేసి అందరికీ సమానంగా పునః పంపిణీ చేస్తామని కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో చెప్పింది. ఈ మేరకు సంపదనంతా చొరబాటుదారులకు, ఎక్కువ మంది పిల్లలున్న వారికి పంచుతారంటూ వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించిన వార్త ఈనాడు హైలైట్ చేయడం జరిగింది. ఈ వార్తకు సంబంధించి మనం ఆంధ్రజ్యోతిలో కూడా మొదటి పేజీలో హైలైట్ చేయడం జరిగింది. ఈ వార్తను కాంగ్రెస్ గెలిస్తే మీ సంపదను ముస్లింలకు పంచేస్తారు, తల్లుల మెడలోని మంగళసూత్రాలను వదలరు. రాజస్థాన్ ఎన్నికల ర్యాలీలో ప్రధాని సంచలన వ్యాఖ్యలు. వామపక్షాల కమంద హస్తాల్లో చిక్కుకున్న కాంగ్రెస్. తీవ్ర ఆందోళనకరంగా ఉన్న ఆ పార్టీ మేనిఫెస్టో. అవినీతితో దేశాన్ని నిర్వీర్యం చేసిన కాంగ్రెస్ ఆ పార్టీకి ఒకప్పుడు 400 సీట్లు, ప్రస్తుతం 300 సీట్లలోనూ పోటీ చేయలేకపోతుంది. దారం తెగిన గాలిపటంలా మారిన ఇండియా. ఎన్నికల్లో గెలవలేక బరి నుంచి పారిపోతున్నారు. పరోక్షంగా సోనియాను ఉద్దేశించి మోడీ విమర్శ అనే వార్తను మనం చూడొచ్చు. ఇక మోడీ వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించి ఎలక్షన్ కమిషన్కి అయితే కాంగ్రెస్ పార్టీ కంప్లైంట్ చేయడానికి సంబంధించిన వార్తను కూడా మనం చూడొచ్చు. ఇక మరొక వైపు చూసుకున్నట్టయితే మోడీ వ్యాఖ్యల్ని ఆ విధంగా చూసుకున్నట్టయితే మరోవైపు రాష్ట్రంలో మేనిఫెస్టో విడుదలకు సంబంధించిన వార్త. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అలాగే ఎంపీ లక్ష్మణ్ దేశాభివృద్ధి భాజపా లక్ష్యం అంటూ మేనిఫెస్టో విడుదల చేసిన వార్తను కూడా చూడొచ్చు. ఉమ్మడి పౌరస్మృతి, జమిలీ ఎన్నికలు, పేదలకు మరో 3 కోట్ల ఇల్లు, మేనిఫెస్టోలో మరెన్నో. కిషన్ రెడ్డి సంకల్ప పత్రం తెలుగు ప్రతి విడుదల. భాజపా మేనిఫెస్టో తెలుగు ప్రతిని విడుదల చేస్తున్న లక్ష్మణ్ కిషన్ రెడ్డి అనే వార్త మనం చూసుకున్నట్టయితే ఇదే వార్తకు సంబంధించి సాక్షిలో కూడా ఒకసారి గమనించినట్టయితే 70 ఏళ్ల అవినీతి అక్రమాలను సరిదిద్దుతున్నాం, 2047 నాటికి వికసిత భారత్, మోడీ గ్యారంటీతో ముందుకెళ్తున్న 3 దశాబ్దాల తర్వాత దేశాన్ని సుస్థిరమైన ప్రభుత్వాన్ని అందించా. తెలుగులో బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అనే వార్తను మనం చూడొచ్చు. ఇదే వార్తకు సంబంధించి మనం వెలుగు దినపత్రికలో ఒకసారి మనం పరిశీలించినట్లయితే మోదీ హ్యాట్రిక్ పక్కా, జూన్ ప్రమాణం చేసిన వెంటనే వికసిత భారత్ యాక్షన్ ప్లాన్. కిషన్ రెడ్డి రాబోయే 5 ఏళ్లలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఇండియా. 3 దశాబ్దాల తర్వాత మోదీ నేతృత్వంలో సుస్థిర ప్రభుత్వం
కర్ఫ్యూలు, బాంబు పేలుళ్లు లేని భారతాన్ని నిర్మించాం, ప్రపంచంలో పాకిస్తాన్ను ఏకాకిని చేశామని కామెంట్ అను మేనిఫెస్టో తెలుగు ప్రతిని నిన్న విడుదల చేయడానికి సంబంధించిన వార్త మనం చూడొచ్చు. ఇక మనం చూసుకున్నట్టయితే ప్రత్యేక కథనాలు కూడా చూడొచ్చు. మనం ఈనాడులో ప్రత్యేక కథనాలను మనం చూసుకున్నట్టయితే మంతనాల మంత్రాంగం, మాజీ సర్పంచులు ప్రాదేశిక సభ్యులతో అభ్యర్థుల భేటీలు, పార్టీలో చేరకపోయినా మద్దతిస్తే చాలంటూ వేడుకోలు, ప్రచారంలో జోరు పెంచిన పలువురు అభ్యర్థులు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో అండగా ఉంటామని భరోసా. ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో, లోక్సభ ఎన్నికల నేపథ్యంలో మాజీ సర్పంచులు అలాగే ఎంపీటీసీ, జెడ్పీటీసీలను ఇతర పార్టీలకు చెందిన నాయకుల్ని పార్టీ అభ్యర్థులు కలుస్తున్నారు, వాళ్లకు భరోసా ఇస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో ఊరూరు గడప గడపకు తిరిగి ప్రచారం చేసేంత సమయం లేదు, ప్రతి గ్రామాన్ని చేరుకోవడం కూడా సాధ్యం కాదు. ఎండల తీవ్రత మరింత ప్రతికూలంగా మారింది. ఈ క్రమంలో ఓట్ల సాధనకు పలువురు అభ్యర్థులు దగ్గరి మార్గాన్ని ఎంచుకుంటున్నారు. మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు సభ్యులను దగ్గరికి చేర్చుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దీనికోసం పార్టీలతో సంబంధం లేకుండా స్థానికంగా బలం ఉన్న ప్రతినిధులపై దృష్టి పెట్టారు. ఒకవైపు ప్రచారం నిర్వహిస్తూనే గంపగుత్తగా ఓట్లు తమ ఖాతాలో వేసుకునే వ్యూహాలకు పదును పెడుతున్నారు. కొన్ని నెలల్లో రాష్ట్రంలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అండగా ఉంటామని భరోసా ఇస్తున్నారు. లోక్సభ ఎన్నికల అనంతరం కొన్ని నెలల్లోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలవేం తాము భరిస్తామంటూ పలువురు లోక్సభ అభ్యర్థులు స్థానిక నేతలకు మాట ఇస్తున్నారనే వార్త ప్రత్యేక కథనాన్ని మనం ఈనాడులో చూడొచ్చు. ఇక ఎన్నికల బందోబస్తుకు 160 కంపెనీల కేంద్ర బలగాలకు సంబంధించిన వార్త కూడా ఈనాడు మొదటి పేజీలో హైలైట్ చేయడం జరిగింది. లోక్సభ ఎన్నికల బందోబస్తు కోసం రాష్ట్రంలో భారీగా సెంట్రల్ ఆర్ముడ్ పోలీస్ దళాలను మోహరించనున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న సుమారు 60,000 మంది స్థానిక పోలీసులకు తోడు 150 నుంచి 160 కంపెనీల సిఏపిఎఫ్ బలగాలు విధుల్లో పాల్గొంటున్నాయి. అస్సాం రైఫిల్స్, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్, సశస్త్ర సీమా సెల్, ఇండో టిబెటన్ బోర్డర్ పోల్స్ బలగాలతో కూడిన ఒక్కో కంపెనీకి 70 నుంచి 80 మంది వరకు క్షేత్రస్థాయి సిబ్బంది ఉంటారు. కేంద్రం నుంచి సుమారు 60 కంపెనీల బలగాలు ఇప్పటికే రాష్ట్రానికి చేరుకున్నట్టుగా పోలీసులు తెలిపారనే వార్తను మనం చూడొచ్చు. ఇక 4 ఏళ్ల కనిష్టానికి శ్రీరామ్ సాగర్ వర్షాలు లేకపోవడంతో శ్రీరామ్ సాగర్ కనిష్ట మట్టం 4 ఏళ్ల స్థానానికి దిగజారింది. ప్రస్తుతం ప్రాజెక్టులో మిగిలింది 10,686 టీఎంసీలే. అందులో 3 టీఎంసీలు మిషన్ భగీరథకు, మరో 3 టీఎంసీలు ఎండకు ఆవిరయ్యే అవకాశం. ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయిని నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఎస్ఆర్ఎస్పి నీటి మట్టం 4 ఏళ్ల కనిష్ట స్థాయికి చేరుకుంది. వర్షాలు క్రమ పద్ధతిలో కురవకపోవడం, ఎగువ నుంచి తగినంత వరద రాకపోవడంతో ప్రస్తుతం ఒట్టిపోతోంది. జలాశయంలో సాధారణంగా ఏప్రిల్ మాసంలో 20 టీఎంసీల పైనే నీటి మట్టం ఉంటుంది. ఈ ఏడాది మాత్రం 10,686 టీఎంసీలకు పడిపోయింది. ఫలితంగా ప్రాజెక్టులో కొంత భాగం మైదానాన్ని తలపిస్తుంది అనే వార్త ఆందోళన కలిగించే వార్తగా మనం చూడొచ్చు. ఇక మనం మరిన్ని వార్తలను కూడా ఈనాడులో ఒకసారి పూర్తి చేసినట్టయితే, కడుపు కోతల యుద్ధం, ఇజ్రాయెల్ దాడుల్లో నిండు గర్భిణి మృతి, ఆ మహిళ గర్భంలో నుంచి పసికందును సురక్షితంగా బయటకు తీసిన వైద్యులు, రఫాలో ఒక్కరోజే 16 మంది చిన్నారుల బలి అనే వార్తను చూడొచ్చు. యుద్ధం ఎంత వినాశకరమో, దాని పరిణామాలు ఎంత భయంకరంగా ఉంటాయో చెప్పడానికి దక్షిణ గాజాలోని రఫాలో జరిగిన ఈ హృదయ విదారక సంఘటనే నిదర్శనం. శనివారం రాత్రి ఇజ్రాయెల్లో జరిగిన గగనతన దాడుల్లో భర్త, భార్య, వారి ముద్దుల చిన్నారి మృతి చెందారు. సదరు మహిళ నిండు గర్భిణి. దీంతో ఆమె మృతదేహాన్ని ఆగమేఘాల మీద రఫాలోని కువైట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు అత్యవసర శస్త్రచికిత్స చేసి ఆ మహిళ గర్భంలోంచి పసికందును సురక్షితంగా బయటికి తీశారు అనేది కూడా మనం చూడొచ్చు. ఇక జల పాఠాలు బోధించే పాదాలను నర్తించే సోమవారం ప్రపంచ దరిద్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్లోని ఐటీ ఉద్యోగులకు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ లేక్ క్లీన్ అప్ కార్యక్రమం నిర్వహించింది. నగరంలోని చెరువుల పరిరక్షణ, పరిసరాల్లో వ్యర్థాలు, చెత్త తొలగింపు తదితర పనులపై వినూత్నంగా అవగాహన కల్పించింది. ఈ సందర్భంగా మణికొండ పురపాలక సంఘం పరిధిలోని నెక్ట్రాంపూర్ చెరువుగట్టు వద్ద ఏర్పాటు చేసిన వేదికపై సంస్థకు చెందిన పలువురు యువతులు చెరువుల రక్షణ, నీటి లభ్యతపై అవగాహన కల్పిస్తూ ఆలోచింపజేసేలా నాట్య ప్రదర్శన చేశారనే వార్తలు మనం చూడొచ్చు. అధికారానికి ఉత్తర ద్వారం, యూపీలో ఎక్కువ సీట్లు వస్తే కేంద్రంలో అధికారం చరిత్ర చెప్తున్న సత్యం ఇదే. ఉత్తరప్రదేశ్లో ఎక్కువ సీట్లు గెలుపొందిన వారు ఢిల్లీ పీఠానికి దగ్గరవుతారని చెప్పి గత చరిత్రను ఒకసారి గుర్తు చేస్తూ లోపల పేజీలో ఎంపీ లోక్సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో దానికి సంబంధించిన ప్రత్యేక వార్త లోపల పేజీలో చూడొచ్చు. ఒక్క లిగలపై పట్టు ఎవరికి, కర్ణాటక సామాజిక ఆధిపత్య సమరం సంబంధించిన వార్త
ఓట్ల యుద్ధంలో నోట్లే కీలకమా, ఎన్నికల అభ్యర్థుల ఖర్చుపై ఈసీ నిబంధనలు గాలికి వదిలేసి విచ్చలవిడిగా వ్యయం, నానాటికి పెరిగిపోతున్న ధోరణకు ఎన్నికలకు సంబంధించిన వార్తా కథనాలని 14-15 పేజీల్లో లోపల పేజీల్లో ప్రత్యేక కథనాలు ఈనాడులో చూడొచ్చు. మహిళపై 2 యువకుల అత్యాచారం, కన్నుమూసిన బాధితురాలు హైదరాబాద్లో అవమానం అనే వార్తను చూడొచ్చు. అమెరికాలో రోడ్డు ప్రమాదం, 2 తెలంగాణ విద్యార్థుల దుర్మరణానికి సంబంధించిన వార్త కూడా చూడొచ్చు. ఇవి ఈనాడులో మిగతా వార్తా కథనాలను మనం చూసుకున్నట్టయితే, ఇక వెలుగులో మిగతా వార్తా కథనాలను మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఒక ప్రత్యేక కథనం వెలుగు దినపత్రికలో హైలైట్ చేయడం జరిగింది. ఐఐటి నీట్ పేరుతో వేల కోట్ల దందా, స్టూడెంట్లతో వ్యాపారం చేస్తున్న కార్పొరేట్ కాలేజీలు, ఇంటర్ సీటు 6 లక్షల నుంచి 10 లక్షల దాకా, ఏసీ క్లాసుల పేరుతో లక్ష వసూలు, రూల్స్కి విరుద్ధంగా అడ్మిషన్లు, బ్రిడ్జ్ కోర్సుల పేరిట వేసవి సెలవుల్లోనూ క్లాసులు, ఫైర్ సేఫ్టీ లేని అపార్ట్మెంటుల్లోనే తరగతులు, హాస్టళ్లు, ఫుడ్డు బెడ్డు అన్ని అధ్వాన్నమే, ఫిర్యాదు చేసినా పట్టించుకొని ఇంటర్ బోర్డుకు సంబంధించిన ఒక ప్రత్యేక కథనాన్ని మనం చూడొచ్చు. ఇక్కడ బాధితులు బాధపడుతున్న అంశాన్ని కూడా వెలికి తీసుకురావడం జరిగింది. కార్పొరేట్ కాలేజీల ఫీజుల దందా మళ్ళీ మొదలైంది. ఇంటర్తో పాటు జేఈఈ, నీట్, ఎంసెట్ కోచింగ్ పేరిట మేనేజ్మెంట్లు అడ్డగోలుగా ఫీజులు పెంచేశాయనే వార్తకు సంబంధించిన ప్రత్యేక కథనం మనం చూడవచ్చు. ఇక మరొక వార్తను మనం చూసుకుంటే మాల్స్, సూపర్ మార్కెట్లలో ట్రైబల్ ఉత్పత్తులు, గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ని బలోపేతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గిరిజనులు తయారు చేస్తున్న వస్తువులను అన్ని షాపింగ్ మాల్స్లు, సూపర్ మార్కెట్లు, టౌన్లు, జిల్లాల్లో దొరికేలా ఆఫీసర్లు కసరత్తు చేస్తున్నారు. ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు డీమార్ట్, మోర్, రిలయన్స్, రత్నదీప్, విజేత వంటి రిటైల్ అవుట్లెట్లను పాటు అన్ని సూపర్ మార్కెట్లలో మేనేజ్మెంట్లతో మాట్లాడాలని నిర్ణయించారు. జీపీసీ ఆధ్వర్యంలో తేనె, షాంపులు, సబ్బులు విక్రయిస్తున్నారు. కెమికల్స్ వాడకుండా అడవుల్లో నుంచి గిరిజనులు ముడిసరుకు తీసుకొచ్చి తయారు చేస్తుండటంతో పబ్లిక్ ఎక్కువగా కొంటున్నారనే వార్తను మనం చూడొచ్చు. ఇక వెలుగు దినపత్రికలోనే మరొక వార్తను చూసినట్టే, మేమొస్తే సిఏఏ రద్దు, ఇండియా కూటమి అధికారంలోకి వస్తే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ సిఏఏ రద్దు చేస్తామని కాంగ్రెస్ నేత మాజీ మంత్రి పి చిదంబరం హామీ ఇచ్చారనే వార్తను మనం చూడొచ్చు. ఇక కేసీఆర్కు మతి భ్రమించింది, బీఆర్ఎస్ ఖాళీ అవుతుండడంతో ఇష్టమున్నట్లు మాట్లాడుతున్నాడంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలు చూడొచ్చు. ఎంపీ ఎన్నికల తర్వాత 25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి, ఒక్క ఎంపీ సీటు కూడా గులాబీ పార్టీకి రాదు. ఆ పార్టీ అడ్రస్ గల్లంతే. కేంద్రంలో మళ్ళీ బీజేపీ వస్తే రాజ్యాంగం ప్రమాదంలో పడుతుంది. భారీ మెజార్టీతో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని ధీమా అనే వార్తను చూడొచ్చు. అమెరికాలో రోడ్డు ప్రమాదం, 2 తెలంగాణ స్టూడెంట్ల మృతికి సంబంధించిన వార్త. అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 తెలంగాణ స్టూడెంట్లు చనిపోయారు. మృతులు జనగామ జిల్లా స్టేషన్ గన్పురం మండలం శివన్పల్లికి చెందిన గౌతమ్, హుజూరాబాద్కు చెందిన నివేష్గా గుర్తించారనే వార్తను మనం చూడొచ్చు. ఇక మరొక ప్రత్యేక కథనాన్ని కూడా మనం వెలుగు దినపత్రికలో చూడొచ్చు. ప్రతి 4 ఒకరికి పిల్లలు పుట్టంటే సంతానాలేమి సమస్యతో యువ జంటలు సతమతం. ప్రతి 100 మందిలో 30 నుంచి 40 జంటలకు ఇన్ఫెర్టిలిటీ ఇష్యూస్. ఇటీవల సంతాన ప్రసాదం కోసం చిలుకూరుకు పోటెత్తిన జనం, 2 లక్షల మంది రావడంతో అవాక్కైన ఆలయ పూలజారులు. సర్కారు దవాఖానాల్లో అందుబాటులో లేని ట్రీట్మెంట్, సంతానం లేక డిప్రెషన్లోకి లక్షలాది జంటలు అనే వార్త. ప్రైవేట్లో అడ్డగోలు దోపిడీ, ఇన్ఫెర్టిలిటీ సమస్య డాక్టర్లకు పెద్ద వరంగా మారింది. సమస్య తీవ్రతకు ప్రభుత్వాలు తెలుసుకోలేకపోయినా డాక్టర్లు మాత్రం సమస్యను పసిగట్టి వందల సంఖ్యలో ఫెర్టిలిటీ సెంటర్లు ఏర్పాటు చేసి అడ్డగోలు దోపిడీకి తెరదీశారు. ప్రభుత్వ దవాఖానాల్లో అసలు ఫెర్టిలిటీ చికిత్స అందుబాటులో లేకపోవడం వీరికి మరింత కలిసొచ్చింది. ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ పేరిట ప్రత్యేక ప్యాకేజీలు పెట్టి మరీ బాధితుల వద్ద లక్షల్లో వసూలు చేస్తున్నారు. 50,000 నుంచి 80,000 మధ్య పూర్తయ్యే ఐవీఎఫ్ చికిత్సకు ఏకంగా 3 లక్షల నుంచి 5 లక్షల వరకు ఛార్జ్ చేస్తున్నారు. ఈ దోపిడీ ఆరోగ్య శాఖలో కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు తెలిసే జరుగుతున్నా ఎవరు పట్టించుకోవట్లేదనేది ఇక్కడ ప్రత్యేక వార్తా కథనం అని చూడొచ్చు. ఈ వార్త ఆందోళన కలిగించే వార్తగా మనం చూడొచ్చు. ఇక కోటా రాజస్థాన్ పేరుతో కొత్త దోపిడీ అనే వార్తను చూడొచ్చు. ఇది ఐఐటికి సంబంధించిన వార్తగానే మనం చూడొచ్చు. ఇక స్పోర్ట్స్ వార్త కూడా మొదటి పేజీలో వెలుగు దినపత్రికలో ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. బెంగుళూరు ఏడుపే, రాయల్ ఛాలెంజ్ బెంగళూరు ఏడుపు ఒక్కటే మిగిలింది. ఆదివారం చివరి బాల్ వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో 1 రన్ తేడాతో కోల్కతా నైట్ రైడర్స్ చేతుల్లో ఓటమి పాలైందనే వార్తను చూడొచ్చు. ఇక 13 ఏళ్ల పిల్లాడిని చంపి సూసైడ్ చేసుకున్న దొంగ, షాప్లో కేబుల్ వైర్లు చోరీ చేసిన నాగరాజు. ఇది చూసిన ఓనర్కు చెప్పిన శేఖర్, షాపు యజమాని కంప్లైంట్. శేఖర్పై పగ పెంచుకొని రాయితో దాడి చేసి హత్య. ఆ తర్వాత సెల్ టవర్ ఎక్కి సూసైడ్ చేసుకున్న దొంగ. జోగిపేటలో ఘటనకు సంబంధించిన వార్తలు ఇవి. వెలుగు దినపత్రికలో మిగతా వార్తా కథనాలను మనం చూసుకున్నట్టయితే, ఇక ఆంధ్రజ్యోతిలో కూడా మిగతా వార్తా కథనాలను మనం ఒకసారి పరిశీలించినట్టయితే,
మార్కెట్లో సన్నాల జోష్ అనేది ప్రత్యేక కథనం. పోటీ పడుకుంటున్న ప్రైవేటు ట్రేడర్లు, మిల్లర్లు ఇప్పటికీ 6.52 లక్షల టన్నుల కొనుగోళ్లు, కేంద్రాల్లో మరో 6 లక్షల టన్నుల సేకరణ, క్వింటాలకు 26 నుంచి 2900లకు గరిష్ట ధర దక్కకుండా మార్కెట్ అధికారులు, వ్యాపారులు కుమ్మక్కు చర్యలు తీసుకోవాలని రైతుల విజ్ఞప్తికి సంబంధించిన వార్తను మనం ఒకసారి చూడొచ్చు. ఇక తడిసిన వడ్లన్నీ కొనాల్సిందే, సర్కారు నిర్లక్ష్యం వల్లే ఈ దుస్థితి. కేటీఆర్తో పొన్నం కుమ్మక్కు బండి సంజయ్. సిరిసిల్ల జిల్లా వీరపల్లిలో కొనుగోలు కేంద్రాల పరిశీలనకు సంబంధించిన వార్తను మనం చూడొచ్చు. ఇక మరిన్ని వార్తల్ని మనం చూసుకున్నట్టయితే, అకాల వర్షాలతో 3120 ఎకరాల్లో పంట నష్టం, వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా పూర్తి నివేదిక అందగానే పరిహారం అంటూ తుమ్మల నాగేశ్వరరావుకు సంబంధించిన వార్త. రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 2 రోజుల్లో కురిసిన అకాల వర్షాలతో 3120 ఎకరాల్లో పంట నష్టం దెబ్బతిన్నట్టు వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసినట్టుగా ఇక్కడ మనం చూడొచ్చు. ఇక బీజేపీని సాగనంపండి, ఓటర్లకు ఇండియా కూటమి నేతల పిలుపు, గిరిజనులకు బీజేపీ అంటరాని వారిలా చూస్తోంది. అయోధ్య పార్లమెంట్ భవన ప్రారంభాలకు ఆహ్వానించకుండా రాష్ట్రపతి ముర్మును అవమానించింది. రాజ్యాంగాన్ని మార్చే యత్నాలను అడ్డుకుంటాం, 150 నుంచి 170 స్థానాలకే బీజేపీ పరిమితం. జార్ఖండ్ ర్యాలీలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే నా భర్తను జైల్లో చంపాలని చూస్తున్నారంటూ కేజ్రీవాల్ భార్య. ప్రజాస్వామ్యాన్ని ఓడనివద్దు, జైలు నుంచి సోరెన్ లేక అస్వస్థతతో హాజరు కాని కాంగ్రెస్ అగ్రనేత రాముడు అందరివాడు ఫరూక్ అబ్దుల్లా అనే వార్తను చూడొచ్చు. ఇక మరిన్ని వార్తల్ని మనం చూసుకున్నట్టయితే, బాలుటిని చంపి టవరెక్కి ఉరేసుకున్న దొంగకు సంబంధించిన వార్త కూడా చూడొచ్చు. దొంగతనాన్ని చూశాడనే గొంతు నిలిపి చిన్నారి హత్య, మరో వ్యాపారిపై దాడి, ఆపై సెల్ టవర్ ఎక్కి రాత్రంతా అక్కడే, ఉదయం ఆత్మహత్య. జోగిపేటలో ఉన్మాది క్రైమ్ కథాంతానికి సంబంధించిన వార్త. జై భవానీ హిందూ తొలగించం, పార్టీ గేయాన్ని మార్చబోమని ఈసీకి స్పష్టం చేసిన ఉద్ధవ్. జై బజరంగబలి అని నిలదీస్తూ ఓటేయాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చినప్పుడు మీరేం చేశారు? ఉచిత అయోధ్య యాత్రకు బీజేపీకి ఓటేయాలని అడగలేదా? మతం పేరుతో ఓట్లు అడిగేందుకు వీలుగా చట్టాలు మార్చేశారా? ఎన్నికల సంఘానికి ఉద్ధవ్ ఠాక్రే ప్రశ్నలనే వార్త చూడొచ్చు. మోడీ పాలనలో రైలు ప్రయాణం ఓ శిక్షే, రైల్వేను కాపాడాలంటే ఆయనను గద్దెదించాలి. కిక్కిరిసిన కేరళ ఎక్స్ప్రెస్ వీడియోతో రాహుల్ ట్వీట్ అనే వార్తను చూడొచ్చు. ఇక అనుమతుల్లో మహావేగం, 5 నెలల్లో 827 భవన నిర్మాణాల అనుమతులు, ప్రస్తుతానికి ఆన్లైన్లో ఫైళ్ల సత్వర పరిష్కారం, ఆఫ్లైన్ దరఖాస్తుల పెండింగ్, టీఎస్బీఎస్లో పొందుపరిచిన పరిశీలన, అప్లోడింగ్ ప్రక్రియ షురూ చేసిన హెచ్ఎండిఏకి సంబంధించిన ప్రత్యేక వార్త. 14 స్థానాల హస్తగతానికి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ, అంతా తానే నడిపిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. ఒక్కో స్థానంలో 3 దఫాలుగా పర్యటన, బహిరంగ సభలు, రోడ్డు షోలకు ప్రణాళికలు, మోదీ వైఫల్యాలపైనే ప్రధానంగా ప్రచారం. 100 రోజుల్లో అమలు చేసిన గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాడర్కు దిశానిర్దేశం, మంత్రులు ముఖ్య నేతలకు ఇన్ఛార్జి బాధ్యతలు అనే వార్తను చూడొచ్చు. ఇవి ఆంధ్రజ్యోతిలో మిగతా వార్తల్ని మనం ఒకసారి చూసుకున్నట్టయితే, ఇక సాక్షిలో కూడా మిగతా వార్తల్ని మనం చూసుకున్నట్టయితే, ఒక ప్రత్యేక వార్తా కథనం సాక్షిలో కూడా చూడొచ్చు. ధరలు పెంచే ఎత్తులు, హైదరాబాద్ ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్పై ఆంక్షలు, బిల్డర్ల నుంచి ప్రత్యేక పన్ను వసూలుకు యోచన, చదరపు అడుగు 50 నుంచి 70 చొప్పున, బెంగళూరు తరహాలో విధి విధానాలపై కసరత్తు, ఎన్నికల తర్వాత అమలుకు సర్కారు నిర్ణయం. ఇవి అమల్లోకి వస్తే మరింత పెరగనున్న భూములు, ప్లాట్ల ధరలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు ఆదాయాన్ని సమకూర్చుకోవడానికి వివిధ మార్గాలను ఎంచుకుంటున్నాయి. అందులో భాగంగానే ఇక్కడ మరొక ప్రక్రియ చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైందనేది కూడా ఇక్కడ మనం చూడొచ్చు. నగరంలో భవన ఎత్తుపై పరిమితులు విధించనున్నారు. బెంగళూరు తరహాలో హైదరాబాద్లోనూ ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ ఆంక్షలు పెట్టాలని సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు భవన నిర్మాణ నిబంధనల్లో ఎస్ఎఫ్ఐ సడలింపుల విధి విధానాలను రూపొందించాలని అధికారులను ఆదేశించింది అనేది కూడా మనం చూడొచ్చు. ఇక్కడ జియో 86కు ముందు తర్వాత అనే వార్తను చూసి, నగరాభివృద్ధి ఆకాశ అర్మ్యాలు కూడా ఓ సూచిక, ఆర్థికంగా సాంకేతికంగా మనం ఎంత శక్తివంతులమో ఇవి చాటుతాయి. జీవన శైలి, కస్టమర్ల అభిరుచుల్లో మార్పుల వంటి కారణాలతో హై రేంజ్ భవనాలకు డిమాండ్ ఏర్పడింది. విదేశాల్లో మాదిరిగా హైదరాబాద్లోనూ భవనాలకు అపరిమిత ఎత్తుకు అనుమతిస్తూ 2006లో అప్పటి ప్రభుత్వం జియో 86 తెచ్చింది. 2006కు ముందు నగరంలో 5 అంతస్తుల భవనాలు, అవి జిహెచ్ఎంసీ పరిధిలోవే అని చెప్పి చూడొచ్చు. దీనికి సంబంధించి విధి విధానాలకు సంబంధించిన ఒక ప్రత్యేక కథనాన్ని మనం చూడొచ్చు. ఇక మరిన్ని వార్తలు చూసుకున్నట్టే,
2 రోజులు అక్కడక్కడ తేలికపాటి వర్షాలు రాష్ట్రంపై కొనసాగుతున్న ఉపరితల ద్రోణికి సంబంధించిన వార్తను చూడొచ్చు. కరువు నేలపై జలధార. కామారెడ్డి జిల్లా మడ్నూర్ మండలం కోడిచిర్లో దహార్తి తీరుస్తున్న కోనేరు. ఎంత కరువు వచ్చినా ఎండిపోలేదని చెప్తున్న గ్రామస్తులు అనే వార్తను చూడొచ్చు. 1500 ఎకరాల్లో పంట నష్టం. ప్రాథమిక అంచనా రూపొందించిన అధికారులు ఇప్పటివరకు 3120 ఎకరాల్లో నష్టం జరిగింది. తుమ్మల నాగేశ్వరరావు వెల్లడి. ఈ వార్తను సాక్షి హైలైట్ చేయడం జరిగింది. ఇక టీ సేఫ్ బీ సేఫ్ క్యాబో ఆటో ప్రయాణంపై పోలీసుల పర్యవేక్షణ. తెలంగాణ మహిళా పోలీస్ భద్రతా విభాగం వినూత్న సేవలు. యాప్, వెబ్సైట్, డయల్ 100 నిఘా ద్వారా సురక్షితంగా గమ్యం చేరే వరకు అప్రమత్తంగా పోలీసులు. టీ సేఫ్ సేవలకు రాష్ట్ర వ్యాప్తంగా విశేష ఆదరణ. 30 రోజుల్లో 6161 ట్రిప్పుల పర్యవేక్షణ. సాధారణ ఫోన్లతోనూ సేవలు వినియోగించుకోవచ్చు. ఏదైనా ఇబ్బంది ఏర్పడితే పోలీసులు వెంటనే వాహనం వద్దకు చేరుకునేలా ఏర్పాటు అనే వార్తను చూడొచ్చు. ఇవి ఈరోజు వివిధ దినపత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్తలు, వాటికి సంబంధించిన విశ్లేషణ పేపర్ ముచ్చట కార్యక్రమం. లక్ష్యం సమాజహితం వీతి న్యూస్.